హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూస్ వాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్లో డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని 100% ఓపెన్ చేయండి. లాస్ట్ వన్ డ్రాఫ్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ కానీ స్టార్టింగ్లో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిటర్స్ క్లిక్ చేయండి. ఫాంట్స్ క్లిక్ చేసి ఇవాల్వ్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. సింబల్ అనే గో ఫాంట్ కానీ ఇంపోర్ట్ చేసుకొని బ్యాగ్ వచ్చేసి ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ యాడ్ ఫోటో అండ్ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఏవైనా ఇలా రీప్లేస్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్స్ని ఇలా చూడండి, ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ 2 క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా ఫోటోలో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు బీట్ మోడ్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సైన్ చేసిన వాళ్ళకి మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకున్న ఫోటోని ఇలా ఉంటుంది. ఫోటోలో కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి టైల్స్ అయిపోతాను సెర్చ్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. అలా జూమ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ వేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాప్ అనేది యాడ్ చేసుకొని ఫోటో లాంగ్ పర్ చేసి టోటల్ ప్లస్ ఎక్స్పైక్స్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో అని చెప్పేసి ఉంది. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. రెమెడీలోకి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. సో మళ్ళీ ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసిన వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోలని లాంగ్ కూడా చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి వాళ్ళకి ఇక్కడ నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఏం చేయండి. ఫోటో లాంగ్ కూడా చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటోలోని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేయండి. ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ అన్ని ఫోటోలు ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది చేయట్లేను. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకుని టైమింగ్ చెప్తుంది. 5.24 దగ్గర ఉన్న ఫోటో లైన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మిడిల్ ఫోటో వదిలేయండి. 1/1 ఫొటోస్ మళ్ళీ మిడిల్ ఫోటో వదిలేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ యాడ్ చేసిన ఫోటో లైట్స్ అన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో లేయర్ 2 క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ మన 7.27 దగ్గర ఉన్న ఫోటో లైన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పైన ఉన్న ఫోటో లైన్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
రైట్ సైడ్ యారో మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.